ఎడారిలో సెలయేర్లు. ఆగస్ట్ 27వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. సమూహములో నుండి ఆయన వారిని ఏకాంతమునకు తోడుకొని పోయి, మార్కు శుభవార్త 7వ అధ్యాయము 33వ వచనము. పౌలు క్రైస్తవ నిర్వాహకత్వంలో హుషారుగా పాలు పంచుకోవడమే కాదు, చెరసాల ఒంటరితనాలు కూడా చవి చూశాడు. తీవ్రమైన బాధలతో కూడిన కాయకష్టాన్ని మీరు తట్టుకొని నిలబడగలరేమో గాని క్రైస్తవ కార్యకలాపాలన్నిటి నుండి దూరమైపోతే మాత్రం నిలదొక్కుకోలేరు. ఏదో ఒక చెరసాల గదికి పగలు రాత్రి అంకితమైపోయి ఉండలేరు. ఆకాశ పక్షి ఆఘమేఘాల్లో ఎగురుతూ గంటల తరబడి రెక్కలాడించడంలో ఏమీ శ్రమపడదు. గాని పంజరములో రెక్కలు విదిల్చుకోవడానికైనా చోటు లేని బందీఖానాలో ఉంచితే అది కృషించిపోతుంది. పక్షిరాజు అయినా సరే చిన్న పంజరములో ఉంటే తల బ్రేలాడేసి రెక్కలు నిస్త్రాణంగా వాల్చి దిగులు పడుతూ ఉంటుంది. పని చెయ్యకుండా అవరోధాలు వస్తే మనకు ఎంత నిస్సహాయత! చెరసాలలో పౌలు జీవితం అనే నాణానికి ఇది రెండో వైపు. పౌలు ఈ అనుభవాన్ని ఎలా చూపిస్తున్నాడో తెలుసా? తన చెరసాల గోడల పైగా, తన శత్రువుల తలలు పైగా తన దృష్టిని సారిస్తున్నాడు. ఒక పత్రాన్ని రాసి క్రింద హుషారుగా తన సంతకం చేస్తున్నాడు. నేను ఖైదీని కాను, సీజరు నన్ను బంధించలేదు, సన్హెడ్రిన వారి ఎదుట నేను దోషిని కాను, ప్రభువునందు బందీని. ఈ బంధకాల్లో దేవుని హస్తాన్నే అతడు చూశాడు. అతనికి చెరసాల ఒక రాజభవనం అయ్యింది. దాని వరండాలు జయోత్సాహంతో కేరింతాలతో నిండాయి. అతనికి తన ప్రియమైన మిషనరీ పని చెయ్యకుండా అవరోధం కలిగింది. అయితే అప్పుడు ఒక క్రొత్త వేదికను అతడు సిద్ధం చేసుకున్నాడు. ఒక క్రొత్త సాక్ష్యం ఆ 4 గోడల మధ్య నుండి అత్యంత మధురమైన క్రైస్తవ స్వాతంత్ర్యపు నివేదికలు బయటకు వచ్చాయి. ఆ బంధీఖాన చీకటిలో నుండి వెలుగు సందేశాలెన్నో వెలువడినాయి. పౌలు అడుగుజాడల్లో చెరసాలలో మ్రగ్గిపోయిన అసంఖ్యాకమైన పరిశుద్ధులు సంఘ చరిత్రలో ఎందరెందరో. జాన్ బన్యన్ బెడ్ఫోర్డ్ జైలులో 20 సుదీర్ఘమైన సంవత్సరాలు ఉండిపోయాడు. అయితే అతడు తన జీవితంలో అతి విలువైన ప్రశస్తమైన పనిని చేపట్టి పూర్తి చేశాడు. బైబిల్ తరువాత ఎక్కువగా అందరూ చదివే పుస్తకాన్ని అతడు వ్రాశాడు. అతడిలా అన్నాడు: జైల్లో నాకేమీ ఇబ్బంది లేదు, కూర్చొని అదే పనిగా రాసుకుంటూ పోయాను. నన్ను ఆవహించిన ఆనందోత్సాహాలు నన్ను రాయడానికి ప్రోత్సహించాయి. ఆ సుదీర్ఘమైన చెరసాల జీవితం అనే రాత్రి ఎంతో మంది వేసారిన యాత్రికుల మార్గాలను కాంతిమయం చేసింది. చల్లని మనస్తత్వం గల ఫ్రెంచ్ మహిళ మేడం గయాన్ చాలా కాలం చెరసాల గోడల మధ్య ఉంది. కొన్ని పక్షులు పంజరములో ఉన్నప్పుడే తీయగా పాడినట్టు ఆమె హృదయంలో పుట్టిన గీతమాల ఆ గోడల్ని దాటి ఎన్నెన్నో నలిగిన హృదయాలకు సేద తీర్చింది. ఏకాంత ప్రదేశాల్లో నుండి వస్తున్న ఆదరణ ఎంత అద్భుతమైనది! యేసుతో ఏకాంతంలోకి, ఆయన చేతిలో చేతితో, ఆయన నీడలో కొంతసేపు విశ్రమిస్తూ, ఎడారిలో సాగిపోతూ, యేసుతో ఏకాంతంలోకి, చీకటి నిండిన ఒంటరితనంలో, మరే ఆదరణ లేని చోటికి మనోరంజకమైన ఆయన స్వరంతో, యేసుతో ఏకాంతంలోకి,
ఆయనతో ఒంటరిగా ఆయన ప్రేమ వాక్కులు ఆలకిస్తూ నీడల్లో నిశ్శబ్దాల్లో యేసుతో ఏకాంతంలోకి ఎడారిలోకి అయినా సరే ఆయన స్వరం వినడానికి ముఖాముఖిగా ఆయన్ను చూడడానికి. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్. ఆమేన్.